ఇంకా సరెండర్ అయ్యే అవకాశం ఉందా? అసలు ఇంతటితో ఈ మావోయిస్ట్ పార్టీ ముగిసిపోతుందా? నక్సలైట్లను చంపగలరు కానీ నక్సలిజాన్ని చంపలేరు. హెడ్మాన్ చెప్పారు 16,000 ఎకరాల భూమిని అంటగట్టారు రిలయన్స్. ఇప్పుడు సరెండర్ అయిన నక్సలైట్స్ అందరికీ సమాజంలో వాళ్ళు బతికేటందుకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఒక నెల 2 నెలలు సీజ్ ఫైర్ చేయించండి. ఎందుకంటే మేము చెట్టుకొకరు పుట్టుకోకరు ఉన్నాం. మేము కలెక్టివ్ డిసిషన్ తీసుకోవాలా. ఒకప్పుడు అసలు ఎన్ని రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు రూల్ చేశారు? ఫస్ట్లో ప్రపంచంలోనే ఫస్ట్ ఎన్నికల ద్వారా గెలిచిన రాష్ట్రం కేరళ రాష్ట్రం. నేను జోక్ అన్నా, ఏమన్నా ఎప్పుడంతా ఇక్కడ రైళ్లు పెట్టి కొట్లాడేవాళ్ళు కదా, ఏమైనా వాళ్ళంతా చట్టసభలకు వెళ్ళిపోయారు సార్ అన్నాడు. రాజశేఖర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనుకుంటాను అసెంబ్లీలో గొడవ అయింది, నారాయణ అన్నాడని. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మనతోని సిపిఐ సీనియర్ నాయకులు నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారితో ప్రస్తుత రాజకీయాల మీద, తర్వాత యుద్ధం మీద ఏం జరుగుతుందనే విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. వామపక్ష తీవ్రవాదం పేరుతోటి ఆపరేషన్ ఖగార్ అని ఆయన మార్చి 31వ తేదీ డెడ్ లైన్ పెట్టి అమిత్ షా గారు యుద్ధం నడిపారు. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఈ గడువు ముగిశాక ఈరోజు ఒక ప్రకటన వచ్చింది, డీజీపీ తెలంగాణ ఇంకా ఎవరు లేరు, 6గురే మిగిలారు తెలంగాణలో, ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ అయిపోయిందని ఇక్కడ ఏం చెప్పారు. ఏపీలో డీజీపీ ఇక్కడ మొత్తం అందరూ సరెండర్ అయిపోయారు, ఇంకెవరు లేరు ఆంధ్ర వాళ్ళు అని చెప్పి ఆయన చెప్పారు. కానీ కీలకమైన వాళ్ళు ఇంకా దాదాపు 30-40 మంది పెద్ద లీడర్సు సరెండర్ కాలేదు. ఇంకా సరెండర్ అయ్యే అవకాశం ఉందా? అసలు ఇంతటితో ఈ మావోయిస్ట్ పార్టీ ముగిసిపోతుందా? నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నక్సలైట్లను చంపగలరు కానీ నక్సలిజాన్ని చంపలేరు. నక్సలిజం ఒక సిద్ధాంత ప్రాతిపదిక నుండి పుట్టింది ప్రపంచవ్యాప్తంగా, మాజన్ సిద్ధాంతం. దాన్ని చంపడం ఇవాళ కాదు. కాబట్టి నక్సలైట్లు మనుషులను చంపుంటారు, కొంతమంది ఉండిపోవచ్చు. ఈ ఆపరేషన్ కాగారం నక్సలైట్లు మేము చంపేస్తామని చెప్పి స్లోగన్ వేయడం అనేది దానికి పెద్ద మోటివేషన్ ఒకటి ఉంది. వాళ్ళకు కూడా తెలుసు ఏదో పద్ధతి పుడుతూనే ఉంటాయి ఇట్లాంటి వాళ్ళు. దానికి ఏంది దీర్ఘకాలిక ప్రణాళిక ఏంటి? ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కీలకం. అటవీ హక్కుల చట్టాన్ని మార్చాలంటే సామాన్యంగా మార్చడం సాధ్యం కాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెడితే తప్ప అటవీ హక్కుల చట్టం మార్చడం సాధ్యం కాదు. కాబట్టి దానికి ఎవరు ఉండాలా? వెంకయ్యనాయుడు వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. వెంకయ్యనాయుడు ప్రెసిడెంట్గా చేస్తే ఆ చట్టం రానియడు, సంతకం పెట్టడు. కాబట్టి అతను తప్పించి ఆదివాసీ మహిళను తీసుకుని ప్రెసిడెంట్గా పెట్టారు. అందులో అనుకున్న ఆదివాసీ మహిళను పెట్టారు కదా అని అనుకుంటాం. ఎందుకు పెట్టారు వాళ్ళు? ఈ ఈ చట్టాన్ని మార్చాలా, అడవి హక్కుల చట్టాన్ని మార్చాలా. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టాలా. 2023లో ఆమె సంతకం పెట్టింది. అప్పటి నుంచి పార్టీకి ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు పోవచ్చు, ఇచ్చేసారు కదా ఇప్పటికే. మళ్ళీ చెప్తాను గురించి. అంటే అది జరిగింది, జరగబోతుంది. కానీ అడవిలో ఉన్నటువంటి ఆదివాసులు కళ్ళు చేయాలి కదా. ఆదివాసులు కళ్ళు చేయాలంటే నక్సలైట్లు ఉన్నారు కదా సపోర్టు. కాబట్టి నక్సలైట్లను ఏరియేస్తే తప్ప ఆదివాసులకి రక్షణ లేకుండా పోతుంది. ఆదివాసులు లేకుండా పోతే అడవి హక్కుల చట్టం మార్పులు తీసుకొచ్చి భూగర్భ సంపద కార్పొరేట్ కంపెనీలకు అప్పగించవచ్చు. ఇది కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి ఉపయోగపడే అత్యంత విలువైన భూగర్భ సంపద ఉంది అడవి ప్రాంతంలో, మణిపూర్ మొదలుకో ఇక్కడ దాకా. ఇప్పుడు నంబాల శేఖర్ ఆయన చెప్పారు 22,000 ఎకరాల భూమిని అదానికి కట్టబెట్టారు 1 వీక్ తర్వాత. హెడ్మాన్ చెప్పారు 16,000 ఎకరాల భూమిని అంటగట్టారు రిలయన్స్ వాళ్ళకి. అంటే వాళ్ళు ఏరేసుకుంటున్నారు, ఈ భూములు పంచుకుంటున్నారు. ఇప్పుడు అడవి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టాక ఏమన్నారు? కార్పొరేట్ కంపెనీస్ రోడ్లు వేసుకోవచ్చు, రిసార్ట్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. అంచువరకు రోడ్లు వేసుకుంటున్నారు, రిసార్ట్స్ పెట్టుకుంటారు. క్రమంగా అక్కడ సంపద మొత్తం కాజేసుకుంటారు. ఇది ఈ ప్రణాళిక, ఈ ఆపరేషన్ ఖగార్ అనేది పైకి వచ్చింది. ఈ చట్టంలో మార్చడానికి 4 ఏళ్ల క్రితమే ఆదివాసీ మహిళను తీసుకెళ్ళి ప్రెసిడెంట్గా పెట్టడం, ఆపరేషన్ ఖగార్ పేరుతో నక్సలైట్ని చంపేస్తారని చెప్పడం, గిరిజనులు అక్కడికి నిర్వీర్యం చేయడం, చట్టాల అధికారికి రావడం, కార్పొరేట్ కంపెనీకి న్యాయం చేయడం,
అంటే ఈ ప్రయత్నం అమిత్ షా నుంచే జరిగినట్టు కాదండి. అంటే కగారని ఈయన పేరు పెట్టాడు కానీ ఆపరేషన్ గ్రీన్ హంట్ అని ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. గ్రీన్ హంట్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే పెట్టారు దాన్ని. గ్రీన్ హంట్ పెట్టినప్పుడు ఇట్లా ఆపరేషన్ చంపేస్తారని చెప్పలేదు కదా వాళ్ళు. అవును, దీనికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రవేశపెట్టిన ఇవి ఉన్నాయి, ఇటు పేర్లు మార్చారు. వాళ్ళు ఉన్నప్పుడే కదా సాల్వర్ జుడున్ కొత్త నక్సలైట్కి వ్యతిరేకంగా ఇంకో ఫోర్స్ని తయారు చేశారు. అవును, ఆ సాల్వర్ జుడున్ బ్యాన్ చేయమనే కదా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తీర్పు ఇచ్చారు. అందుకే ఆయన మీద కోపం. అమిత్ షా ఏమంటున్నాడు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇట్లా చేశాడు, అతను కూడా నక్సలైట్ అని చెప్పేసి ఇప్పుడు అవును, నిన్న కూడా హౌస్లో కూడా మాట్లాడారు. అదే ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళకి కమ్యూనిస్టులని కాకుండా వీళ్ళు కార్పొరేట్ వ్యతిరేక శక్తులు, దానికి ఆయుధ బలం నక్సలైట్ దగ్గర ఉంది, ఇవన్నీ పోవాలా. అప్పుడు గిరిజనులకు రక్షణ ఉండదు, మన ఇష్యూస్ ఆడుకోవచ్చు అనే ఉద్దేశంతో అది ప్రీ ప్లాన్ మొత్తం, ఇది ప్యాకేజ్. ఇది ఆపరేషన్ కగార్ అనేది ఆపరేషన్ కగార్ కాదు, అది ది బిగ్గెస్ట్ ఆపరేషన్ దట్ ఇన్క్లూడింగ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు వరకు ట్రైబల్స్ వాళ్ళు ఏదో ప్రకృతి మీద ఆధారపడి బ్రతికారు. ఇప్పుడు రోడ్లు వచ్చి అన్ని వసతులు వచ్చి స్కూళ్ళు వచ్చి ఈ పరిశ్రమలు అభివృద్ధి చెందితే అందరికీ ఉద్యోగాలు ఉపాధి కూడా జరుగుతుంది. ఇది డెవలప్మెంట్ కదా, దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అనే ఒక ప్రశ్న ఉంది. అవును, అది మొదటి నుంచి ఆ ప్రాబ్లం ఉంది. రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చింతపల్లి ఏరియాలో వెరైటీస్ దానికి అడ్డం పడితే మేము వాళ్ళకంతా ఇల్లు కట్టిస్తాము, అది చేయిస్తామని చెప్పి చెప్పారు. కానీ అది చూసాం మన ఉత్తరప్రదేశ్ దీనిలో రీహాబిలిటేషన్ వాళ్ళు చేయలేరు. ఒకటి వీళ్ళకి ఏంటంటే ఏ హెల్ప్ లేకపోయినా బతకగలరు. కొండమ్మ తల్లి నమ్ముకున్న వాళ్ళు ఎవరు గవర్నమెంట్ హెల్ప్ అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళ పాటికి హాయిగా బతుక్కుంటారు. వాళ్ళ జోలికి పోకపోతే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బయటపడేస్తే నీళ్ళలోని చేప తీసి బయటపడేసిట్ అవుతుంది. అది సాధ్యం కాదు. వాళ్ళకి కావాల్సిన కల్చర్ చేయండి. ఇప్పుడు ఐటీడీఏ పెట్టారు, స్కూల్స్ పెట్టుకుంటారు, చేసుకోండి, అది ఎవరు అంటారు. కానీ మీరు మొత్తం సంపద తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగిస్తారు కదా మీ ప్రయత్నం. సంపద తీసుకెళ్ళి కార్పొరేట్ కంపెనీకి అప్పగించి వాళ్ళు చేసేటువంటి అభివృద్ధి ఎంతవరకు ఉంటుంది, వాళ్ళ లాభాలు చూసుకుంటారు. వీళ్ళకేం చేస్తారు, రెంట్స్ అంటే గుడ్స్లో కట్టేస్తారు కావాలంటే, కానీ పెన్షన్ వచ్చేస్తారు. అని వీళ్ళు బతకడానికి అవకాశం ఉండదు. అంటే వాళ్ళు కలిసి బ్యాక్వర్డ్నెస్ బయట చేయడానికి ఉపయోగపడే బడ్జెట్ ఉంది, ఐటీడీఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దాని ద్వారా ఖర్చు పెట్టాలా, అంతా వీళ్ళు తినేస్తున్నారు. దానిలో హాస్పిటల్స్ పెట్టాలా. నేను చింతపల్లి నియోజకవర్గం అప్పుడు సిపిఐ ఎమ్మెల్యే ఉన్నాడు దేవుడు. నేను 10 days ఫస్ట్ నియోజకవర్గం మొత్తం తిరిగాను. అడవులు పెద్ద పెద్ద కొండలు, ఆ కొండలు తిరిగాం. నాతో పాటు గిరిజన తిరిగారు. వాళ్ళకి పంటకి ఎరువులు వేయరు, వాళ్ళు మంచిగా పంట పడుతుంది. ఆడ నుంచి కిందికి తీసుకురావాలంటే, సంతకు తీసుకురావాలంటే వాడు మోసేవాడికి సగం ఇవ్వాలా, సగం వాడు ఓనర్కి ఉంటుంది. ఆ సగం వాడు అమ్ముకుంటాడు బాబు, సగం ఓనర్ తీసిపోతాడు. ఎందుకంటే తేవాలి కదా ఇటుకి. వాడు గుర్రం మీద తెస్తాడు, అల్లు తెస్తాడు. వాళ్ళకి రవాణా సౌకర్యం లేదు ఒకటి. తర్వాత ఈ ఎండాకాలంతో ఆకులు రాలిపోయి ఉంటాయి, మగ్గిపోయి ఉంటాయి. తర్వాత జూన్ తర్వాత వర్షాలు పడతాయి, ఆ నీళ్ళు తగ్గి కొండ వస్తుంటే అది తాగుతారు వీళ్ళు. కాకపోతే మనసు వచ్చి కలరా వచ్చేస్తుంది. జూన్ జూలైలో ఎక్కడ చూస్తే ఇంటి ఏ ఊరికి పోయినా ప్రతి ఇంటికి ఒకళ్ళు ఇద్దరు మంచం పడి ఉంటారు. వాళ్ళకి టాబ్లెట్ ఇచ్చిపోతారు వాళ్ళు. ఎంతమంది చనిపోతే తెలియదు. కోళ్ళకు తెగులు వస్తే ఎట్లా ఉంటుందో అదే పరిస్థితి. నేను కళ్ళారు చూసా. నేను చెప్పి అంటే రాజశేఖర రెడ్డి గారికి వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చాను. అయ్యా వాళ్ళకి మే నెల లోపు వాళ్ళకంతా దోమ తరలివ్వండి. దోమలు దోమకాటు వల్ల ఎక్కువగా సిక్ అవుతుంటారు. ప్రొటెక్టెడ్ వాటర్ ఇవ్వండి, రక్షిత నీటి పథకం, నీళ్ళు మంచినీళ్ళు ఇస్తే చాలు వాళ్ళకి, ఇంకేమక్కర్లే. సెంటర్స్ ఉన్నాయి, హెల్త్ సెంటర్స్, మందులు డాక్టర్ని పెట్టండి. అడెవరు ఉండరు, సెక్చర్గా ఆఫీస్ ఉంటుంది. ఈ 3 చేయగలిగితే వాళ్ళు బతుక్కుంటారు. అంటే చేయలేకపోయారు. అలాగే అంటే మినిమం థింగ్స్ చేయడానికి ఫారెస్ట్ రూల్స్ మార్చాల్సిన పని లేదుగా. ఎందుకు మారుస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ పేదరికం బాగు చేస్తామని చెప్పడం ద్వారా మనలాంటి వాళ్ళని నమ్మించి ఆ సంపద మొత్తం వాళ్ళకి అప్పగిసం చేసేటట్టు కుట్రతపై కానీ కాదు. ఇంకొకటి ఏంటంటే ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ అండి. ఎంత అడవులు ఉండాలో, ఎంత చెట్లు ఉండాలో, ఎంత గ్రీనరీ ఉండాలో దానికి ఒక లెక్కపక్క ఉంది. ఆ ప్రకారమే మనకు ఎంత % ఉండాలో చెప్పారు. అవన్నీ ధ్వంసేసి పరిస్థితి ఎట్టు కుదురుతుంది. అందువల్ల ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ దెబ్బతీస్తున్నారు, గిరిజన బతుకులను దెబ్బ కొడుతున్నారు. అల్టిమేట్గా కార్పొరేట్ కంపెనీస్కి మీరు ఆహారం సప్లై చేస్తున్నారు సంపదకి.
ఇది టూ మచ్ ఇది అడగడానికి వీలేదు కాబట్టి ముందు ఆపరేషన్ కాగాతో నక్సలైట్ని నేను చంపేస్తాం అయిపోయింది అంటున్నారు. వాళ్ళు చంపుండొచ్చు, కొంతమంది లొంగిపోయి ఉండొచ్చు. అవును. కానీ అది కనుక ఒకళ్ళు ఇద్దరు మిగిలారంటున్నారు. మిగలకపోయినా సరే ఆ సిద్ధాంతం ఉంది పేద ప్రజానికం కోసం. ఇంకొక రూపంలో పుడతారు వాళ్ళు. అవును. తుపాకుతోనే పుట్టక్కల్లా, నక్సలైట్ పేరుతోనే పుట్టక్కల్లా, రాడికల్స్ పేరుతోనే పుట్టక్కల్లా, మరో రూపంలో పుడతారు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంటే ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటారు. నీ చేత కాదు అది రాకుండా అంటే దాని నక్సల్ ఫ్రీ ఇండియా అంటున్నావు కదా, అన్ఎంప్లాయ్మెంట్ ఫ్రీ ఇండియా అని చెప్పు ఒక మాట. నిరుద్యోగం లేని దేశాన్ని చేస్తాం, లేదా పావర్టీ లేని దేశాన్ని చేస్తాం చెప్పండి. ఎందుకు చెప్పడం లేదు? నక్సలైట్ లేని దేశం అని చెప్తారు తప్ప పేదరికం లేని దేశానికి చెప్తామని చెప్పని మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం? ఎందుకు చెప్పడం లేదు? దట్ ఈస్ ది క్యాల్కులేషన్. ఇప్పుడు సరెండర్ అయిన నక్సలైట్స్ అందరికీ సమాజంలో వాళ్ళు బతికేటందుకు అవకాశాలు కల్పిస్తుందా గవర్నమెంట్? అది వాళ్ళు వచ్చిన తర్వాత సిపిఐకి వస్తామని చెప్పి ఆఫీస్కి వస్తామని చెప్పేసి ముఖ్యులు కొంతమంది మాతో మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళని ఈ ఆపరేషన్ గంగా జరిగే టైంలోనే కొంత ప్రయత్నం చేశాం. నేను పర్సనల్గా కొంత ప్రయత్నం చేశాను. ఒక సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడాను, నక్సలైట్ల ముఖ్య నాయకులతో మాట్లాడాను. దీనికి పరిష్కారం ఎంత చూద్దామని చెప్పేసి ట్రై చేస్తే వాళ్ళు అడవుల్లో ఉన్న మాకు కవర్ చేసినట్టంటే మాకు ఒక నెల 2 నెలలు సీజ్ ఫైర్ చేయించండి. ఎందుకంటే మేము చెట్టుకొకరు పుట్టుకొకరు ఉన్నాం. మేము కలెక్టివ్ డెసిషన్ తీసుకోవాలా. కలెక్టివ్ డెసిషన్ తీసుకుని మేమంతా కలవాలి ఒక చోట. ఇటు 1 మంత్ మాకు సీజ్ ఫైర్ చేయిస్తే మేము కూర్చొని ఒక డెసిషన్ తీసుకుంటాం అన్నారు. డెసిషన్ అంటే ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకోవడానికి ఉద్దేశం. నేను ఆ సందర్భంలో సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. అండర్ గ్రౌండ్ ఉండే కొంతమంది మెసేజ్ పంపడం జరిగింది. చేద్దాం చేస్తే అల్టిమేట్గా ఈ సమాచారం అమిత్ షాగా పోయింది. వాళ్ళు బ్లంట్గా మేము కాల్చి పరేస్తాం, నో సరెండర్, నో డిస్కషన్ అని చెప్పి తెలిసేసాడు. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ గురించి చెప్పినాడు. ఇంక ఇతన్ని వస్తున్నాయని చెప్పి సెంటర్ ఆ మినిస్టర్కి వ్యతిరేకం కూడా వాళ్ళకి మాట్లాడే ప్రసక్తి లేదు. లొంగిపో లేదు చంపేస్తాం. అట్లాంటి ప్రయత్నాలు కొంచెం చేసాం. కొన్ని సరళ చేయడానికి ట్రై చేసాం. సేఫ్గా ఉండడానికి ఉపయోగపడి కొన్ని చేసాం. అందులో ఆ నమ్మకంతో వాళ్ళు మాకు మేము నుంచి కలుస్తామని కబుర్ చేస్తే మా ఆఫీస్ ఎప్పుడు మీకు ఓపెన్ ఉంది రమ్మని పిలిచాం. ఒకరోజు డేట్ ఏదో గుర్తులేదు. వస్తుంటే మేమంతా ఎమ్మెల్యే సాంబశ్రావు మేమంతా కలిసి రెడీగా ఉన్నాం. రాత్రి 1 గంటకి ఫోన్ వచ్చింది. సార్ మేము రాలేము సార్ ఇప్పుడు అని నాకు మాజీ. ఏమంటే పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు, మీరు ఇంకా అబ్జర్వేషన్లో ఉన్నారు, యూ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్ టు మీట్ ఎనిబడి, పోవడానికి వీలు లేదని చెప్పారు. ఇప్పుడు ఈ స్టేజ్లో మేము మమ్మల్ని కాదని రాలేము, కొంచెం పరిస్థితులు మాన్యాక చూద్దాం సార్ అన్నారు. అట్లే కదా మనం బలం చేయలేం కదా అని. తర్వాత కొంతమంది అండగడికి వచ్చినప్పుడు అడవుల్లో ఉన్నప్పుడు ఏదో వాళ్ళు బతుకున్నారు, వాళ్ళంటే ఒక రెస్పెక్ట్ ఉండే. అవును. ఇప్పుడు చేపల్ని నీళ్ళ నుంచి బయట పడేసి వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వస్తే వాళ్ళకి తిండి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చేయలేదు. వాళ్ళు అడుక్కోలేరు. వాళ్ళకు ఒక సెల్ఫ్ ప్రిస్టేజ్ ఉంది కదా. ఆఫ్టర్ ఆల్ 20-30 ఏళ్ళు సాక్రిఫైస్ అత్యంత త్యాగాలు చేసి నిలబడిన వాళ్ళు ఎవరి దొరికిపోయి దేశాన్ని అడుక్కోవడం అనేది ఇది మంచిది కాదు కదా. తెలిసి ఒక అతను ఎందుకని మేము బతికేది మేము ఆత్మహత్య చేసుకుంటామని ఒక అతను ఒక ఫ్రెండ్తో చెప్పాడు. ఆ ఫ్రెండ్ నాకు చెప్పాడు. చెప్తే ఆ ఫ్రెండ్ ఆ ఫోన్ కలిపేయమని చెప్పని మాట్లాడి ఏం పర్వాలేదు, మేమంతా మీకున్నాం, మీకేం సహాయం కూడా సహాయం చేస్తాం, మీరు ఆ పని చేయబాకండి. బికాస్ యూ గట్ సచ్ 30-40 ఏళ్ళకి మీకున్న ఎక్స్పీరియన్స్ని సమాజానికి ఉపయోగించగల నేను చేస్తాను హామీ ఇచ్చాను. సరే నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. అందుకే దీన్ని ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చాను. రెండో తర్వాత మాకు హోమ్స్ ఉన్నాయి, మా పార్ట్ టైమ్స్ ఉన్నాయి, మాకు కావాల్సిన యంత్రాంగం ఉంది, మీరు ఎవరు ఏం భయపడకల్లా, మీకు షెల్టర్ కల్పిస్తాం, మీరు అనవసరంగా దీన్ని సన్యాసం పుచ్చుకోబాకండి, రాజకీయాలు ఉండండి, లవంపట్టి రాజకీయాలు ఉంటే ఇంకా మంచిది అని చెప్పి మా పార్టీ జరపని చెప్పలే. మీరు జనసేనలో కలవండి, లెఫ్ట్ పార్టీ ఇస్తే బెటరు అని చెప్పి హామీ ఇచ్చాం, ఓపెన్గా హామీ ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఒక అతను నాకు తెలిసిపోయింది, దాన్ని బట్టి నాకు అర్థమైంది మిగతా వాళ్ళు కూడా అదే పరిస్థితి ఉంటుంది కదా. అంతేగా. అందువల్ల వాళ్ళకంటే ఒక నైతిక ధైర్యం కల్పించేందుకు ఉపయోగపడే పద్ధతిలో ఒక మాట చెప్పగలిగాం, మెసేజ్ పంపించాం. నిజంగా వాళ్ళు సరెండర్ అయినాక అంత పద్ధతి సరిగా రెస్పెక్ట్ చేయడం లేదు గవర్నమెంట్.
అంటే మామూలు జనానికి భయమే వాళ్ళని ఏదైనా కల్మినేట్ చేసుకోవడానికి ఇమీడియట్గా. అదే కదా, ఇప్పుడు మా ఆఫీస్కి వస్తుంటే వద్దన్న వాళ్ళు, అవును. నీకు పర్సనల్గా ఆఫీస్కి వస్తుంటే వద్దన్న వాళ్ళు నీలాంటి వాళ్ళు కలిసి ఒప్పుకుంటారా? నీకు భయం ఉండదా? అవును అది సహాయం చేద్దామంటే చేయలేరు. అవును, మళ్ళీ వీళ్ళకి కూడా ముద్ర పడిపోద్దని అదే ఎవరు భయాలు వాళ్ళకి. ఇప్పుడు మీకు ఉంటానుకో, ఇప్పుడు మేమంటే ఆఫీస్ పార్టీ కాబట్టి చెప్పగలిగాము, మీరు చెప్తే ఏమి ముందు మిమ్మల్ని వేస్తారు లోపల తీసుకెళ్ళి. అవునవును. అంటే అసలు ఈ కమ్యూనిస్టులు అందరూ కలిసిపోవాలని, సమైక్య కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా, ఎందుకని ఫెయిల్ అవుతున్నాయి అవి? మొన్న నిన్నగా 2 రోజుల క్రితమే గద్దర్ తోటపై పాటపై తోట మీటింగ్ పెట్టారు. అవును. గద్దర్ని కాల్పజేయని రోజు ఆ రోజు చెప్పా ఓపెన్గానే, తోట ఓడిపోయింది, పాట గెలిచింది. అవును. పాట పైన తోట ఓడిపోయింది, పాట గెలిచింది, మనగా నిలబడతా ఉంది. ఇది అగ్రెసివ్ వస్తా ఉన్నాయి సిచ్యువేషన్స్. అంటే పాట వినే కదా జనం తోటాలు పెట్టింది. అదే చెప్పిన, ఆ తోట ఓడిపోయింది, పాట గెలిచింది, మనగా నిలబడింది. ఇప్పుడైనా సరే ఎర్ర జెండాలు నమ్ముకున్నది ఒక తాటిపై వద్దాం, ఒకే వేదిక పైన నిలబడదాం, పోరాటం సాగిద్దామని పిలిపించాను నేనే కాకముందే. ఓకే. అది అంటే మీ ఫండమెంటల్ ప్రశ్న మీరు వేసింది. అవును. చీలిపోవడం ఒక దురదృష్టం. ఎందుకంటే 62, 64 మధ్య కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కమ్యూనిస్ట్ పార్టీ. అప్పుడు బీజేపీకి చేస్తాం జనసంఖ్య సరిగా ఇప్పుడు కూడా ఇప్పుడు నామినారు కదా. 62, 64 కమ్యూనిస్ట్ పార్టీలు చీలిపోవడం, సిపిఐ సిపిఎం. అది డెమోక్రటిక్ సూత్రాలకు వ్యతిరేకమే. మాదే పార్టీలు ఏంటంటే మెజారిటీ కౌన్సిల్ మెంబర్స్ ఒక డెసిషన్ తీసుకుంటే విభేదించే మైనారిటీలు కలిసే ఉండాలి, విడిపోకూడదు. మెజారిటీ మైనారిటీ ఒక సూత్రం పెట్టుకున్నాం. ఆ ప్రకారం మెజారిటీ కలిసి ఉండాలని ప్లాన్ చేస్తే మైనారిటీ వరకు లేదు, దాని తప్పు. అంటే అప్పుడు చైనా, సోవియట్, రష్యా ఈ గొడవలు ఉన్నాయి కదా, మైనారిటీ వరకే చీలిపోయింది. అటువైపు సుందరయ్య గారు నాయకత్వం ఇస్తే ఈ పక్క చంద్రరాజు గారు నాయకత్వం ఇచ్చారు. అటు సిపిఎం విడిపోయింది. ఈ 67 ఎన్నికలు వచ్చాయి, ఇద్దరం వర్గశత్రులాగా కొట్లాడుకున్నాం ఎన్నికల్లో, ఒకరొకరు ఓడించుకోవడానికే ప్రయత్నించాం. అంతకుముందున కాంగ్రెస్ పార్లమెంట్లో మాది అపోజిషన్ గ్రూప్, అసెంబ్లీలో పెద్ద మెజారిటీ. అట్లాంటి వాళ్ళు ఈ 67 ఎన్నికలప్పుడు ఇద్దరు కలిసి విపరీతంగా ఒకరు ఓడించుకొని ప్రయత్నిస్తే 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక బ్రహ్మాండం ఉన్నప్పుడు 8 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. అదే కమ్యూనిస్టులు కలిసి ఉంటే ప్రాంతీయ పార్టీల్లో స్థానంలో కమ్యూనిస్టులు వచ్చి ఉండాలి కొన్ని రాష్ట్రాల్లో. అప్పుడు వాళ్ళు జనం ఏమనుకున్నారు, వీళ్ళు కొట్టాడుకొని చేస్తున్నారు, ఓటేసి ఏం లాభం, కాబట్టి ఓడిస్తే వాడికి వేద్దామన్నారు. ప్రాంతీయ పార్టీ ఏర్పడిపోయినాయి, దానిలో కుల పార్టీలు వచ్చినాయి. ఫస్ట్ ప్రాంతీయ పార్టీతో పాటు కుల పార్టీ వచ్చినాయి, మత పార్టీ తర్వాత కాదు వచ్చినాయి. మొత్తం 7 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మేము అన్నిట్లో ఓడిపోయాం. దాంతో కమ్యూనిస్ట్ బలహీనత స్టార్ట్ అయింది. ఒకప్పుడు అసలు ఎన్ని రాష్ట్రాల్లో మెజారిటీగా ఎన్ని రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు రూల్ చేశారు? నాకు తెలిసి త్రిపుర ఫస్ట్లో ప్రపంచంలోనే ఫస్ట్ ఎన్నికల ద్వారా గెలిచిన రాష్ట్రం కేరళ రాష్ట్రం. నంబూదిరి అప్పుడు ముఖ్యమంత్రి. ప్రపంచంలోనే ఎన్నికల ద్వారా వచ్చింది కేరళ. ఆ తర్వాత కేరళ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, త్రిపుర ఉంది. ఇది కమ్యూనిస్టుల రూలింగ్. మిగిలిన చోట పార్టీస్గా ఉంటాయి అంతే, కమ్యూనిస్ట్ రూలింగ్ లేదు ఎక్కడ. మంత్రివర్గంలో వాటి ఇట్లా ఉన్నారు, కానీ పార్లమెంట్ ఉండేవాళ్ళు ఎక్కువ. 25 పార్లమెంట్ దీంట్లో నాతో ఎక్కువ మంది ఉండేవాళ్ళు, అటు సిపిఎంకి ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఇదైతే వీక్ అయిపోయినాం, ప్రాంతీయ పార్టీలు వచ్చేసినాయి. ప్రాంతీయ పార్టీలు వచ్చి ప్రాంతీయ పార్టీలతో కష్టం. నేషనల్ పార్టీస్కి ప్రాంతీయ పార్టీలో చాలా ఇబ్బంది పడతాం. తమిళనాడు ప్రాంతీయ పార్టీ వచ్చినాక కమ్యూనిస్టులు ఇదైంది. అందువల్ల ఇది రావడం, తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత అది మతాన్ని తీసుకొని పెట్టేసింది. ఇప్పుడు రాజకీయాలు అది డబ్బులు రాజకీయాలు వచ్చేసినాయి. డబ్బులు పెట్టుబడి పెట్టి డాబాలు సంపాదించుకునే పద్ధతిలో పొలిటికల్ కమర్షియలైజేషన్ పాలిటిక్స్, వ్యాపారీకరణ రాజకీయాలు వచ్చేసినాయి. తర్వాత కులాలు వచ్చేసినాయి, మళ్ళీ మతాలు వచ్చినాయి. దీంతో పవర్ఫుల్ వెపన్స్ అన్నీ బూర్జువా పక్కన ఉన్నాయి. కమ్యూనిస్టులకి ఏం లేవు, కరపత్రాలు, జెండాలు తప్ప. అంతే కదా, మేమేం ఫైట్ చేయాలి వాళ్ళతో. అందులో మతం కూడా వచ్చిన తర్వాత, విపరీతం డబ్బులు వచ్చిన తర్వాత
ఇక రకరకాల పద్ధతుల్లో మేనేజ్ చేస్తాడు. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు వీక్ అయ్యాకే ఈ అవలక్షణాలు అంటే ఇవన్నీ వచ్చినాయి మతాలు ప్రాంతాలు. ఇప్పుడు కమ్యూనిస్టులు బలంగా ఉన్నంత కాలం ఆ కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఎందుకంటే అది ఒక జాతీయ పార్టీ, జాతీయ పాల్గొన్న పార్టీ కాబట్టి బేస్ ఉంది. అవును, అటుండేది. ఎప్పుడైతే ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత అందుకు న్యూ ఎకనామిక్ పాలసీ వచ్చినాయి. డబ్బులు అందుచేతికి వచ్చేటువంటి ఒక అవకాశం ఏర్పడింది. సరే పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఒక అందుకోసం లిబరలైజేషను, ప్రైవేటైజేషన్ పెట్టినా అది ఇంకొక విధంగా అది మారిపోయింది. పివి నరసింహారావు బతికోవడానికి అడిగారు, ఏం సార్ మీరు పెట్టిందే కదా లిబరలైజేషను, ప్రైవేటైజేషను అంటే, అవునయ్యా నేను కిటికీ తెరిచానయ్యా, వాళ్ళు తలుపే తెరిచేశారయ్యా అన్నాడు. పివి నరసింహారావు చెప్పాడు అన్నమాట మాజీ అయినాక. అట్లా వచ్చేసాయి. ఇప్పుడు అంతకుముందు చేసేవాళ్ళు రాజకీయాలు పోటీ చేస్తుంటే సారాయి అమ్మేవాళ్ళు, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు అంతా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. చేసే వాళ్ళు చివరికి ఏమయ్యారంటే, అరే మనం ఎందుకు పోటీ చేయకూడదు, వాడికి డబ్బులు గెలిపించే బదులు రౌడీలు వాళ్ళు గెలిపించేవాళ్ళు, రౌడీలు మేమే రాజకీయాలకు వస్తాం, డబ్బులు వ్యాపారం మేము రాజకీయాలకు వస్తాం అని డబ్బులు ఉండే వాళ్ళందరూ మళ్ళీ రాజకీయాలకు వచ్చి టికెట్ తీసుకుని పోటీ చేయడం మొదలుపెట్టారు. అదే క్రమంలోనే దురదృష్టం చంద్రబాబు నాయుడు ఏ విద్యార్థి ఉద్యమం నుంచి పైకి వచ్చినాడో అతను ముఖ్యమంత్రి అయినాక విద్యార్థి సంఘం రద్దు చేసి పారేశాడు. అక్కడే స్టార్ట్ అయింది. విద్యార్థి సంఘం ఉన్నప్పుడు ఏం చేశారంటే డిఫరెంట్ లీడర్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు, గెలిచేవాళ్ళు, ఓడేవాళ్ళు, రాజకీయాలు చెప్పేవాళ్ళు ఉండేది. వాడు ఏ పార్టీ చేయాలంటే కూడా ప్రాబ్లం లేదు, ఎప్పుడు లెఫ్ట్కి వచ్చేవాళ్ళు అది వేరు. ఆ ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏ పార్టీ చేరినా మంత్రి పదవులు వాళ్ళకి ఇచ్చినా కూడా అదొక పద్ధతిగా ఉండేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నారు, వాళ్ళు మంత్రి పదవి అయినా కూడా ఆ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళలో ఒక పద్ధతి ఉండేది. కానీ ఇది తర్వాత ఏమైంది, ఈ ఎన్నికలు లేవు, రాజకీయ యూత్ అంతా ఎవరికి వాళ్ళు డెవలప్ కావడానికి ఆర్గనైజేషన్ లేకుండా పోయినాయి. తర్వాత న్యూ ఎకనామిక్ పాలసీ డబ్బులు చేతికొచ్చేసాయి, అంతే డబ్బులు ఖర్చు పెట్టడం గెలుచుకోవడం మొదలుపెట్టారు. ఈ రాజకీయ పార్టీ కూడా ఏంటంటే ఎవరి డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఎవరి కులం ఎంత చూసి అది తోక వేసి హీరో మొదలుపెట్టారు. ఎప్పుడైతే డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తున్నారో ఆ డబ్బులు సంపాదించుకోకుండా ఏం చేస్తాడు, ఖర్చు పెట్టకుండా. నేను ఒకసారి మాది తిరుపతిలో ఆ గ్రూప్ థియేటర్ కాడ సినిమా రిలీజ్ అయితే పెద్ద కొట్లాలు జరిగేవి. గ్రూప్ థియేటర్స్ 3-4 థియేటర్లు ఉంటాయి, ఖర్చులు వస్తాయి. ఆ బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాళ్ళు, కొట్లాడుకునేవాళ్ళు, గోలగాలు ఉండేది. నేను జోక్ అన్నా, ఏమరా ఎప్పుడంతా ఇక్కడ రౌడీలు పెట్టి కొట్లాడేవాళ్ళు కదా, ఏమైనా వాళ్ళంతా చట్టసభలకు వెళ్ళిపోయారు సార్ అన్నాడు. అయ్యో, ఆ మాట నేను ఎప్పుడంటే రాజశేఖర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనుకుంటాను, అసెంబ్లీలో గొడవ అయింది, నారాయణ అన్నాడు అని, అంజలికి బాబా అని చెప్పారు అని పేరు. అంటే ఎట్లా రౌడీలు, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు రకరకాలుగా వచ్చేసారు. రాజకీయ చరిత్ర మారిపోయింది. ఎప్పుడైతే వ్యాపారీకరణగా మారిపోయింది రాజకీయాలు, కమ్యూనిస్ట్ పార్టీ బలహీనపడడం మొదలైంది. ఇప్పుడైనా సరే చీలిపోయింది కరెక్ట్ కాదు, మళ్ళీ కలిసి ఉందామని అంటే దాన్ని సహకరించడం లేదు.